శ్రీ సాయి సచరిత్ర 28వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. బాబాగారు తమ పాదాల వద్దకు లాక్కొచ్చుకున్న మిగతా ఇద్దరు పిచ్చుకల కథలను ఈరోజు దర్శించుకుందాం. వారిలో ఒకరు బర్హాన్పురం మహిళ. బాబాగారు ఎప్పుడు ఎవరికి ఎటువంటి లీలను ప్రదర్శిస్తారో తెలియదండి. చూద్దాం ఎలా బాబాగారు ఈ మహిళను అనుగ్రహిస్తూ ఉన్నారో. ఆమెకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక సాధువు తన ఇంటి ముందు నిలబడి ఉన్నారు. పొలగాన్ని కోరారు. పొలగం అంటే ఒక కిచిడి లాంటి భోజన పదార్థాన్ని బాబాగారు కోరారు. ఆమెకు వెంటనే మెలకు వచ్చింది. తన ఇంటి ముంగిట బాబాగారు నించొని ఉండాలి. వెళ్ళి చూశారు, అక్కడ ఎవరూ లేరు. ఆశ్చర్యపోయింది. స్పష్టంగా బాబాగారు కనబడ్డారు. పొలగం భోజనాన్ని అడిగారు. కానీ తమ ఇంటి ముంగిట ఇప్పుడు ఎవరూ లేరు. సరే, ఆ చుట్టుపక్కల వారికి చెప్పింది, తన భర్తతోనూ కూడా చెప్పింది ఈ అనుభవాన్ని. అప్పుడు వారు ఆలోచించుకొని స్వప్నంలో కనపడింది సాయిబాబా అని నిర్ధారించుకున్నారు. సరే, షిరిడికి ఎప్పుడెప్పుడు వెళదామా అని ఆతురతతో ఉన్నారు. వారి భర్త తపాలా శాఖ అధికారి. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా షిరిడికి వెళ్ళారు. ఇద్దరు దంపతులు ఎదురు చూస్తూ ఉన్నారు కదా బాబాగారి దర్శనం ఎప్పుడెప్పుడా అని. వెళ్ళి భక్తితో బాబాగారి దర్శనం చేసుకున్నారు. ప్రేమతో వారి పాద పూజ చేశారు. నిత్యం వారికి చరణ సేవ చేసుకుంటూ సుఖంగా సంతృప్తిగా 2 మాసాల పాటు షిరిడీలో ఉన్నారు. చూడండి ఎంత అదృష్టమో. బాబాగారికి సేవ చేసుకుంటూ నిత్యం వారిని చూస్తూ ప్రేమగా పూజలు చేసుకుంటూ 2 మాసములు షిరిడీలో ఉండగలిగారు. చాలా రేర్ అన్నమాట. 2 నెలల పాటు దంపతులు ఇద్దరు పోయి షిరిడీలో ఉండగలగటం. అప్పుడు కానీ ఇప్పటికి కానీ ఎంతో అనుగ్రహం ఉంటే తప్పించి ఇది సాధ్యం కాదు. మరి ఎటువంటి భక్తురాలో బాబాగారికి ఆమెకున్న ఆ రుణానుబంధం ఎటువంటిదో ఆ సద్గురువుకే తెలియాలి. వీరు వెళ్ళింది బాబాగారికి పొలగం భోజనం లేదా కిచిడీని సమర్పించుకోవాలి అని కదా. వీరు వెళ్ళి 14 రోజులైనా కూడా ఆ సంకల్పం నెరవేరలేదు. ఇది ఆ మహిళకు మనసులో కాస్త సంకోచంగానే ఉంది. ఏంటిది, మనం వచ్చిన పని ఏంటి, మనం ఆ కిచిడీ భోజనాన్ని బాబాగారికి సమర్పించలేకుండా ఉన్నామే అని మనసులో ఉన్నది. సరే, 15వ రోజు తనే కిచిడి తయారు చేసుకుంది. మసీదుకు తీసుకువెళ్ళింది బాబాగారికి నివేదించాలి అని. అప్పటికే తెరలు వేసి ఉన్నాయట. అప్పట్లో తెరలు వేసి ఉన్నాయి అని అంటే బాబాగారు తమ భక్తులతో లోపల భోజనానికి కూర్చున్నారు అని అర్థం. అప్పుడు ఇంకా తెరలు తీసేంత వరకు ఎవరు లోనికి వెళ్ళకూడదని ఒక నియమం. కానీ ఈమె ఆలోచించింది, అయ్యో షిరిడీకి వచ్చిందే ఈ కిచిడీని బాబాగారికి నివేదించాలని అని. ఎలాగైనా సరే బాబాగారికి ప్రేమగా నివేదించవలసిందే అని దృఢమైన నిశ్చయం తీసుకుంది. తనే తెరను తొలగించుకుంది, వెళ్ళింది బాబాగారికి సమర్పించింది. ఇంకా ఆయన ప్రేమ చూడండి. ఈ కిచిడీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారా బాబా అన్నట్లు 2 చేతులతో ఎంతో ఆతురతగా ఆ పళ్ళ్యాన్ని లాక్కున్నారట బాబా. అంతే, ఆ కిచిడీ భోజనాన్ని ముద్దపై ముద్ద పూర్తిగా స్వీకరించారట. ఆ భక్తులందరూ ఆశ్చర్యపోతున్నారు. కిచిడీ అంటే బాబాగారికి ఇంత ఇష్టం ఎందుకు అని. బాబాగారికి కావాల్సింది కిచిడీ కాదండి, ఆ కిచిడీ తీసుకువచ్చిన ఆ తల్లి ప్రేమ. ఇక ఈ అధ్యాయంలో 3వ పిచ్చుక, ఈరోజు భాగంలో 2వ పిచ్చుక మేఘశ్యాముడు. మేఘశ్యాముడు అనగానే మనసు పులకరిస్తుంది. ఎటువంటి భక్తుడో బాబాగారికి. బాబాగారికి హారతిచ్చిన వారిల్లో 2వ వారు ఈ మేఘశ్యాముడు. బాబాగారికి వీరు 11 నెలల పాటు ఈ సేవ చేయగలిగారు. వీరు షిరిడీకి ఎలా వచ్చారు, బాబాగారు ఎలా రప్పించుకున్నారు, ఎవరి ద్వారా బాబాగారు దారాన్ని కట్టారో దర్శించుకుందాం. మేఘశ్యాముడు గుజరాతీ వంట బ్రాహ్మడు. వీరికి బాబాగారితో ఏదో రుణానుబంధం ఉండబట్టే షిరిడీలో కాస్త స్థానం లభించింది అంటారు హేమడ్ పంత్ గారు. మేఘశ్యాముడికి ఎంతో పుణ్యసంచయం లేకపోతే సాటేగారితో పరిచయం అయ్యుండేదే కాదు. ఈ సాటేగారు ఖేడా జిల్లాలో ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ వంట బ్రాహ్మడైన మేఘశ్యాముడు అనుకోకుండా పరిచయం అయ్యాడు. మేఘశ్యాముడు చాలా చక్కగా నిజాయితీగా పనిచేసేవారు. వారి నిజాయితీగా చేసిన సేవే వారిని బాబా వద్దకు తీసుకువచ్చింది. ఈ సాటే మేఘశ్యాముడిలోని భక్తిని గుర్తించాడు. ఇతడు ఈశ్వరుడి భక్తుడు కాబట్టి ఒక శివాలయంలో వీరిని పూజారిగా కూడా నియమించారు. అలా మేఘశ్యాముడిని ఒక దారికి తీసుకొస్తూ ఉన్నారు సాటే. కారణం, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల ప్రభావం ద్వారా కొన్ని దుష్కర్మలకు లోనయ్యాడు ఈ మేఘశ్యాముడు. అటువంటి వారికి గాయత్రి మంత్రాన్ని చెప్పి దాని అనుష్ఠానం చేపించి తిరిగి మంచి మార్గంలో
ప్రవేశపెట్టింపచేశాడు ఈ సాఠే. అలా సాఠే అంటే మేఘుడికి గురువు అన్న భావన ఏర్పడింది. గురువుగా భావించి సాఠే గారికి సేవ చేస్తూ ఉన్నాడు మేఘశ్యాముడు. అలా ఇరువురికి పరస్పరం ప్రేమ ఏర్పడింది. ఒక పర్యాయం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సాఠే గారికి తమ గురువు బాబాగారు గుర్తుకు వచ్చారు. అప్పుడు బాబాగారి పట్ల ప్రేమ పెరిగింది సాఠే మనసులో. సాధారణంగా మేఘశ్యాముడితో చెప్తూ ఉన్నారు, బాబాగారికి గంగోదకంతో స్నానం చేయించాలి అని నా కోరిక మేఘ, అందుకే నిన్ను షిరిడికి పంపుతున్నా. అలాగే నీ అనన్య సేవను చూసి నువ్వు నాకన్నా బదులుగా సద్గురువును ఆశ్రయించి వారి పాదాలకు సేవ చేసుకుంటే నీ భక్తి ఫలిస్తుంది, నీ జన్మ సార్థకమవుతుంది, నీ శరీరం సార్థకమవుతుంది అని నా మనసులో కోరిక. అందుకని నువ్వు కాయా వాచా మనస సద్గురు పాదాలను ఆశ్రయించు అని షిరిడికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు సాఠే. చూడండి, సాఠే గారిలో ఉన్న ఒక మంచి మనసు, నిజాయితీ. ఏదో సేవ చేసేవాడు దొరికాడు కదా అని తన వద్దే ఉంచుకోవచ్చు కదా, లేదు. మేఘశ్యాముడిలో ఉన్న ఆర్తిని చూశాడు, భక్తిని చూశాడు, నిజాయితీని చూశాడు. ఇటువంటి అనన్యమైన సేవ సద్గురువుకు చేసుకుంటే ఇతడి జన్మ సార్థకమవుతుంది అనుకున్నారు. అందుకని నువ్వు షిరిడికి వెళ్ళు, సద్గురువునే ఆశ్రయించు అని చెప్తూ ఉన్నాడు. ఎంతమంది గురువులకి ఇటువంటి మంచి మనసు ఉంటుంది చెప్పండి. కాబట్టి సాఠే మేఘశ్యాముడికి నిజమైన శ్రేయోభిలాషి. ఎంతో బలవంతం చేస్తూ ఉన్నాడు సాఠే, షిరిడికి నువ్వు వెళ్ళు అని మేఘశ్యాముడిని. సరే, సాయిబాబా అని చెప్పారు, మసీదులో ఉంటున్నాడు అని చెప్తున్నాడు సాఠే. వెంటనే మేఘశ్యాముడికి ఒక అనుమానం, ఈ సాయిబాబా ఏ జాతికి చెందినవాడు అని. వెంటనే అడిగాడు సాఠే గారిని, అయ్యా వీరు ఏ జాతికి చెందినవారు అనగానే దీనికి ఒక చక్కని జవాబు వస్తుంది సాఠే నుంచి. వారు ఎప్పుడు మసీదులో ఉంటారు, అందుకని చాలామంది వారిని ముసల్మాన్ అనుకుంటారు, కానీ నిజం నాకు కూడా తెలియదు అని అన్నారు. కాబట్టి చాలామందికి నిజం తెలియదు. కారణం ఏంటంటే వారు మనలాగా తల్లి గర్భంలో జన్మించిన వారు కాదు. అలా ప్రకటమయ్యారు 16 ఏళ్ల బాలుడిగా మనం 4వ అధ్యాయంలో స్పష్టంగా దర్శించుకున్నాం. కాబట్టి వారు ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి చెందని వారు. సాక్షాత్తు భగవంతుడే అలా అవతరించారు. కాబట్టి ఎవరికేం తెలియదు, కానీ మసీదులో ఉంటున్నాడు కాబట్టి ముసల్మాన్ అనుకుంటున్నారయ్యా అని చెప్పాడు సాఠే. ఆ మాట వినంగానే మేఘశ్యాముడికి ఒక సంకోచం, అయ్యో ఈయన మసీదులో ఉంటాడా, వీరు ముసల్మానా, మరి నేను బ్రాహ్మణ్ అయితేనే నేను ఆ మసీదులోకి ఎలా వెళ్ళాలి, ఒక ముసల్మాన్ని నేను గురువుగా భావించాలనా, నేను షిరిడికి వెళ్ళను అని అంటే సాఠే గారేమో గట్టిగా వెళ్ళమంటూ ఉన్నారు, సాఠే గారినేమో వీరు గురువుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి నేను షిరిడికి వెళ్ళను అంటే సాఠే బాధపడతాడు, లేదు షిరిడికి వెళ్తే మసీదులోకి వెళ్తే తనకి దుర్గతి పడుతుంది అని ఒక అపోహ. ఇలా ఏం చేయాలో ఏం చేయకూడదు అని అతని మనసు ఊగిసలాడుతూ ఉంది. సామెత చెప్తారు కదా, ముందు నుయ్యి వెనుక గొయ్యి అని. ఆ స్థితిలో ఉన్నాడు మేఘశ్యాముడు. కానీ సాఠే బాగా బలవంత పెట్టాడు మేఘుడిని. ఇప్పుడు తప్పనిసరి షిరిడికి బయలుదేరాడు. షిరిడికి వెళ్ళాడు, మసీదులోకి వెళ్ళాడు, బాబాగారిని దూరం నుంచి దర్శించుకున్నాడు. మసీదు మెట్లు ఎక్కబోతూ ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి సద్గురు తమ లీల ప్రారంభిస్తారు. చూడండి, వెంటనే బాబాగారు ఉగ్రులైపోయారు. విపరీతమైన కోపాన్ని, ఆగ్రహాన్ని తెచ్చుకున్నారు బాబా. వెంటనే చేతిలో ఒక రాయి పుచ్చుకున్నారట. మేఘశ్యాముని ఉద్దేశించి, మసీదు మెట్లు ఎక్కావో ఖబర్దార్, నేను ముసల్మాన్ని, నువ్వు పవిత్రమైన కులానికి చెందిన బ్రాహ్మడివి, నువ్వు మసీదులోకి వస్తే అపవిత్రుడు అయిపోతావు, తిరిగి వెనక్కి వెళ్ళిపో అని. ఇతర మనసులో ఎటువంటి సంకోచాలు ఉన్నాయో, ఇతర మనసులో ఎటువంటి భావాలు ఇప్పటి వరకు ముందు వెనుక ఆడుతూ ఉన్నాయో వాటన్నిటినీ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు బాబా. కానీ బాబాగారు భీకరమైన రూపాన్ని, ఆ రౌద్ర రూపాన్ని చూసి అక్కడ ఉన్న భక్తులందరూ వణికిపోయారట. వారిలో మేగుడు కూడా ఒకరు. మేగుడు కూడా చాలా భయం పుట్టింది, బాబాగారు రాయితో కొడతారేమో అనిపిస్తూ ఉంది. కానీ ఈ ఆగ్రహం అంతా పైకి ప్రదర్శనే, కానీ బాబాగారు అంతరంగం ఎప్పుడు దయతోనే నిండి ఉంటుంది. అలా మేఘశ్యాముడికి బాబాగారు నా మనసులో మాటను తెలియచేస్తూ ఉన్నారు అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు. తనకు వచ్చిన ప్రతి భావాన్ని బాబాగారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. వెంటనే బాబాగారేమో రాయి తీసుకుని ముందుకు వస్తూ ఉన్నారు కొట్టేందుకు. మేఘశ్యాముడు
ఇక ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేక, ఆ సాహసం చేయలేక ఒక్కొక్క అడుగు వెనుకకు వేస్తూ ఉన్నాడు. ఇలా మేఘశ్యాముడు వెనుకకు అడుగు వేస్తూ ఉన్నాడు, బాబాగారు అతని వైపు ఒక్క అడుగు వేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రత్యేకమైన ఓవి అండి. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. బాబాగారు ఏం చెప్తారు? ఒక్క అడుగు నా వైపు వేయి, నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను అంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? మేఘశ్యాముడు వెనుకకు వేస్తూ ఉన్నాడు అడుగు, బాబాగారు అతని వైపు వేస్తూ ఉన్నాడు. ఇది మేఘశ్యాముడి ప్రత్యేకత, ప్రత్యేక అర్హత. అందుకే బాబాగారు ముందు ముందు అంటారు, వీడే నా నిజమైన భక్తుడు అని. అటువంటి అర్హత ఉన్నటువంటి మేఘశ్యాముడు. ఆ పర్యాయానికి మేఘశ్యాముడు షిరిడీలో కొన్ని రోజులు ఉన్నారు. సందర్భానుసారం కొంత సేవ చేసుకుంటూ వచ్చారు బాబాగారికి. కానీ బాబాగారి పట్ల ఒక దృఢమైన విశ్వాసం ఏర్పడలేదు. తిరిగి తన ఊరికి వెళ్ళిపోయాడు. జ్వరం వచ్చింది. అప్పుడు ఎందుకో తిరిగి బాబాగారి పట్ల ప్రేమ ఏర్పడింది. బాబాగారి నిధిధ్యాసన చేస్తూ ఉన్నాడు. తిరిగి షిరిడీకి రావాలనిపించింది. షిరిడీకి వచ్చారు. ఇప్పుడు షిరిడీకి వచ్చిన దగ్గర నుంచి ఇక తిరిగి వెళ్ళలేదండి. బాబాగారికి అనన్యమైన భక్తుడయ్యారు మేఘశ్యాముడు. మేఘుడు మొదటి నుంచి ఈశ్వరుని పూజించేవారు, ఈశ్వరుని ఆరాధించేవాడు, అలా శివభక్తుడు. ఇప్పుడు బాబానే తన సర్వస్వం అనుకుంటూ ఉన్నారు. బాబానే తన శంకరుడు, బాబానే తన ఈశ్వరుడు. కాబట్టి ఎప్పుడు కూడా సాయి శంకర్, సాయి శంకర్ అనే ఆ నామాన్ని ఎప్పుడు పలుకుతూ ఉండేవాడు. ఇలా ఈ నామస్మరణ చేస్తూ ఉండడం ద్వారా అతని అంతరంగం పరిశుద్ధమైంది అని రాస్తారు హేమడ్ పంత్ గారు. కాబట్టి ఎప్పుడైనా సరే నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉంటే అది అంతరంగాన్ని పరిశుద్ధి చేస్తుంది. ఇదే బాబాగారు చెప్పింది. నిత్యం నామాన్ని స్మరిస్తూ ఉండు, నీ సకల దోషాలు దహించుకుపోతాయి అంటారు బాబాగారు. అలా షిరిడీలో మేఘశ్యాముడు బాబాగారి పాదాల వద్ద స్థిరపడిపోయారు. బాబానే తన సర్వస్వం అనుకుంటూ ఉన్నాడు. ఈశ్వరుడు భక్తుడు కదా, కాబట్టి బాబానే ఈశ్వరుడుగా భావిస్తూ ఉన్నాడు. ఈశ్వరుడికి బెలవదళాలు అంటే ఇష్టం కదా, కాబట్టి బాబాగారి పూజకు ఈ బెలవదళాలు తేవాలి అని అతని మనసులో కోరిక. షిరిడీలో అవి దొరికాయి కావట. 3 మైళ్ళు వెళ్ళవలసి వచ్చేది. వెళ్ళి తీసుకొచ్చేవారు ఆ పత్రిని. ఈ 3 మైళ్ళు వెళ్ళటం రావడం అనేది అతడికి శ్రమ అనిపించలేదండి. అంత ప్రేమ, అంత భక్తి బాబాగారి పట్ల. రోజు వెళ్ళేవారు, ఆ బెల్ల పత్రిని తెచ్చేవారు, పూజా సామాగ్రిలు ఉంచేవారు. షిరిడీలో ఉండే గ్రామ దేవతలందరికీ పూజ చేసి మసీదుకు వెళ్ళేవారు. ఇతడి నియమాన్ని చూడండి. ప్రతి దేవతని పూజిస్తూ వెళ్ళేవారు. చివరి మసీదుకు వెళ్ళేవారు. బాబాగారి ఆసనానికి ముందు నమస్కారం చేసేవారు. తర్వాత బాబాగారికి పాద నమస్కారం చేసేవారు. బాబాగారికి పాద సేవ చేసేవారు. బాబాగారి పాద తీర్థాన్ని సేవించేవారు. తర్వాత హారతి ఇచ్చేవారు. మేఘశ్యాముడు ముందుగానే మనవి చేశా, 11 నెలల పాటు బాబాగారికి హారతి ఇచ్చినటువంటి భక్తుడు. ఆ హారతి కూడా అండి ఒంటి కాలిపై నిలబడి ఇచ్చేవాడు. ఇంకా చూడండి అతనిలో ఉన్న నిష్ఠ ఎటువంటిదో ఒక్కసారి ఊహించుకోండి. కదలకుండా కూర్చోవడమే చాలా కష్టం, ఇది మనందరి అనుభవం. అటువంటిది ఒంటి కాలిపై నిలబడి బాబాగారిని చూస్తూ హారతినిచ్చినటువంటి భక్తుడు మేఘశ్యాముడు.